దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంది. డ్యూట్రానమీ 18 చాప్టర్ వర్స్ 18. వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాట ఉంచెదను, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పెను అని రాయబడి ఉంది. అంటే దీని గురించి నేను చదివినప్పుడు నాకు తెలిసినది, నాకేమనిపించిందంటే ఇది మోషే గురించి చెప్పబడిన మాట అని నేను నమ్ముచున్నాను. ఇంకా వేరే ప్రవక్తల గురించి కూడా మనం చెప్పవచ్చు. చాలా ప్రవక్తలు పాత నిబంధనలో ఉన్నారు, కానీ ఈ ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉంది, వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అంటే ద్వితీయోపదేశ కాండం స్టార్ట్ చేయడానికి ముందే మోషే జన్మించాడు కదండి. మనం ఫస్ట్ చూసిన ఆది కాండం అయిపోయిన తర్వాత నిర్గమకాండం ఆ టైంలోనే మోషే జన్మించాడు. అయినా మోషే అని మనం చెప్పవచ్చు. నేను వెతికాను, బైబిల్లో వెతికాను, ఇది మోషేనా ఇలా వేరెవరైనా ప్రవక్తనా అని. ప్రవక్త అని మాత్రం ఇవ్వబడి ఉంది. వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను అని రాయబడి ఉంది. నీ వంటి ప్రవక్త అంటే మోషే లాంటి ప్రవక్త అని చెప్పవచ్చు, లేదంటే వేరేవరో అని మనము చెప్పవచ్చు, కానీ ప్రవక్త అని ఉంది. ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను అంటే మీలాంటి ప్రవక్తను నేను పుట్టిస్తాను, అతని నోట నా మాట ఉంచెదను. అంటే ఒక ప్రవక్త నోట్లో నా మాటను ఉంచుతాను అని దేవుడు అంటున్నాడు. ఇంకా చెప్తున్నాడు, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పెను. అంటే ప్రజలతో మాట్లాడడానికి. ఇప్పుడు ఎక్కువ ప్రజలతో మనం చూస్తే, మనం నిర్గమకాండం తర్వాత ద్వితీయోపదేశ కాండము ఇవన్నీ మనం మనం చూసేసరికి అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? మోషే ఒక గొప్ప ప్రవక్తగా, మోషే అహరోను. అంటే మోషే ఎక్కువ ఏం చేశాడు? మాట్లాడాడు. అంటే దేవుని యొక్క నోటి మాటను విని ప్రజలకు అందజేసినది మోషే. అంటే ఆ రీతిగా ఈ ద్వితీయోపదేశ కాండంలో కూడా ఆయన ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నాడని చెప్పి మనము చూడవచ్చు. ఇక్కడ రాయబడి ఉంది, సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. ఆ రీతిగా ప్రవక్తను దేవుడు పుట్టించాడు. అది మాత్రం కాదు, అతని నోట నా మాట ఉంచెదను. అంటే దేవుడు ప్రవక్తల నోట ఏం చేశాడు? తన మాటను ఉంచాడు. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పాను. అంటే చాలా ప్రవక్తలు పాత నిబంధనలో మనము చూడవచ్చు. కొత్త నిబంధనలో ఎక్కువ లేదు, కానీ పాత నిబంధనలో మనం చూడవచ్చు. అంటే అనేక గ్రంథములు కూడా రచించారు. అంటే ఆ రీతిగా ఒక్కొక్క ప్రవక్త నోటిలో నుండి దేవుడు అనేక రీతిగా మాట్లాడాడు. ఈ రోజుల్లో కూడా ఒకవేళ గ్రంథము రచించకపోయినా ఈ రోజు కూడా చాలా ప్రవక్తలు ఉన్నారు. ఈ రోజుల్లో కూడా ఉన్నారు. కొందరు ప్రవచనాలు చెప్తున్న వారు ఉన్నారు. మనకు కూడా కొన్నిసార్లు దేవుడు ప్రవచన రీతిగా మనతో కూడా మాట్లాడవచ్చు. ఎవరితోనైనా దేవుడు మాట్లాడవచ్చు. ఇక్కడ రాయబడి ఉంది, అతని నోట నా మాట ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారికి చెప్పును అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఆ రీతిగా ఎవరెవరితో దేవుడు ప్రవచన రీతిగా మాట్లాడుతున్నారో అది ఇంకొకరి కొరకు మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా మనము దాచిపెట్టకుండా అది వారికి తెలియచేయాలి. ఆ రీతిగా తెలియచేసినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఆ రీతిగా మనము కూడా, అంటే వాళ్ళే ప్రవక్తగా ఉండాలి, వీళ్ళే ఉండాలి అని చెప్పి ఏం లేదు. నాతో కూడా దేవుడు మాట్లాడవచ్చు, మీతో కూడా దేవుడు మాట్లాడవచ్చు. ఆ రీతిగా మిమ్మల్ని వాడుకొనవచ్చు, మీ పిల్లల్ని వాడుకోవచ్చు, మీ కుటుంబాన్ని కూడా దేవుడు వాడుకోవచ్చు. ఆ రీతిగా మనం ఉన్నట్లయితే, దేవునికి భయభక్తిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. ఆ రీతిగా మిమ్మల్ని కూడా దేవుడు వాడుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీరు ఎన్నుకున్న దేవుడై ఉన్నారు ప్రభువా.
అంటే ప్రభువ అనేక ప్రవక్తులను ప్రభువ ఆది కాండము నుండి ఇప్పుడు వరకు కూడా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ప్రభువ ఇంకా అనేక ప్రవక్తలను మీరు పుట్టిస్తూ ఉన్నారు. అనేకలు ప్రవచన రీతిగా మాట్లాడుతున్న ప్రవక్తలు ఈ రోజుల్లో కూడా ఉన్నారు ప్రభువ. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మాకు కూడా అటువంటి వివేచన వరమును ప్రభువ, అటువంటి ప్రవచనాలు వరమును ప్రభువ మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీ సన్నిధిలో మేము కనిపెడుతున్నప్పుడు మీరు మా నోట మీ మాటను ఉంచమని ప్రభువ మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక్కొక్కరు ఎవరెవరు అరిదిగా కనిపెడుతున్నారో వారికి కూడా ప్రభువ అటువంటి ప్రవచన వరములను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీ చేతికి వారిని అప్పగిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.